మొదటి యోహాను 2వ అధ్యాయము 28వ వచనం నుండి 3వ అధ్యాయం 3వ వచనం వరకు. అయితే అందులో మనం ఏం చేస్తున్నాం? 28వ వచనంలో ఏం రాస్తుంది? ఏముంది? చిన్నపిల్లలారు కాదు, దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాం? చదవమ్మా, 28 చదువు. ఆయన యందు నిలిచి ఉండుడి, ఆయన యందు నిలిచి ఉండుడి. అయితే ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండమంటే అర్థం ఏంటిది? ఆ మీనింగ్ కూడా మీకు చెప్పిన. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటిది? ఆయన ఎట్లయితే చేసిండో అట్లా మనం చేయాలి. అంటే యేసు ప్రభువులో మనం ఏం కావాలి? ఏకమైపోవాలి. ఆయన ఆలోచనలో, ఆయన ప్రవర్తనలో, ఆయన నడవడి ఏదైతుందో అన్నిట్లో మనం ఏం కావాలి? ఏకమైపోవాలి. అంటే సేమ్ టు సేమ్. ఇప్పుడు యేసు ప్రభు ఇట్లున్నాడు అనుకో అనా, యేసు ప్రభు ఇట్లుంటే మనం ఏం చేస్తాం? మనం కూడా సేమ్ టు సేమ్ ఏం కావాలి? యేసు ప్రభు వలె. అంటే ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవల్లో కానీ, అంటే అన్ని విధాలుగా మనం యేసు ప్రభు ఉన్నట్టుగా ఉండాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు ఆయన వలె మారాలి.